అబ్బా ఎక్కడున్నారా మనవా? ఏం గుడిరా ఇదా? ఎక్కడున్నావురా మనవా? చెప్పేవ్రా మావా, నాకు నొప్పి ఎత్తడం లేదు మావా. భయపడద్దండి, ఇది మనం కంటున్న కళ. ఇది ఏ దేవుడి గుడి తెల్లేదా? మనమే అన్వేషించి తెలుసుకుందాం. మావా శిలాశాసనం మావా. దీని చదివితే గుడి వివరాలు తెలుస్తున్నావు, చదువా. భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి నదీ జలాలు నేరుగా గర్భగుడిలోకి వచ్చి శివలింగాన్ని అభిషేకించే అద్భుత ఘట్టం జరిగే శివాలయం. సంవత్సరంలో ఒకసారి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివాలయం మీద పడేలా ఏర్పాటు చేయబడిన శివాలయం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ని ఆశ్చర్యపోయేలా చేసిన శివాలయం. త్రిమూర్తులు ముగ్గురు ఒకే శివలింగం మీద కొలువై ఉన్న శివాలయం. ఈ ఆలయంలోని శివలింగాన్ని ఏ పదార్థంతో తయారు చేశారో ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. భూమి మీద ఉండే ఏ పదార్థంతోనూ ఇక్కడుండే శివలింగం సరిపోలడం లేదు. 2600 సంవత్సరాల అతి ప్రాచీన ప్రసిద్ధ శివాలయం. సాక్షాత్తు పరశురాముడి చేతుల మీదుగా పూజలందుకున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం గుడిమల్లం శివాలయం. మామా వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి మామా. శివయ్యని దర్శించుకుందాం పదా. నాకొక కళ వచ్చింది. గుడిమల్లం శివాలయం. గుడిమల్లం ఎక్కడుందో గూగుల్ సెర్చ్ చెయ్యా. తిరుపతికి 25 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడ మండలం గుడిమల్లం గ్రామంలో ఆ శివాలయం ఉంది. వెళ్దాం పదండి. ఆల్రెడీ గుడిమల్లంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఈ పాంప్లెట్ లో చూడొచ్చు. మేము వెళ్ళి దర్శించుకున్నాం, మీరు వెళ్ళి దర్శించుకోండి. ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ.